బాలయ్య అఖండ 2 ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో అఖండ 2 తాండవం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 12 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అఖండ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ఫేమస్ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ థియేటర్లలో మంచి క్రేజ్తో దూసుకెళ్తుండగా ఓటీటీలోకి వచ్చేటప్పటికి టైం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏ మూవీ అయినా సాధారణంగా 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండడం కామన్. ఈ మూవీ కూడా జనవరి 2వ వారంలో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. మరి దీనిపైన అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయగా హర్షాలి మల్హోత్రా, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. 14 రీల్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మించారు. సనాతన హైందవ ధర్మంతో పాటు ఆలయాల విశిష్టత, సామాజిక అంశాలను టచ్ చేస్తూ డైరెక్టర్ బోయపాటి ఈ మూవీని రూపొందించారు. టిబెట్ సరిహద్దుల్లో ఈ కథ మొదలవుతుంది. చైనాకు చెందిన ఆర్మీకి, భారత ఆర్మీకి జరిగిన ఘర్షణల్లో చైనా ఆర్మీ జనరల్ కుమారుడు చనిపోతారు. దీంతో ఇండియా పైన పగ పెంచుకున్న ఆ దేశ ఆర్మీ జనరల్ మన దేశ మూలాలు, భారతీయుల నమ్మకాన్ని దెబ్బకొట్టేలాగా విధ్వంసానికి ప్లాన్ చేస్తాడు. ఇందుకోసం దేశ ప్రధాని పదవి పైన కన్నేసిన పొలిటీషియన్ అజిత్ ఠాకూర్తో చేతులు కలుపుతాడు. బయోవార్లో భాగంగా కుంభమేళాలో ఓ ప్రమాదకర వైరస్ని వ్యాప్తింపు చేస్తారు. దీంతో కుంభమేళాలో స్నానం చేసిన వారంతా అపస్మారక స్థితికి వెళ్ళిపోతారు. అయితే డిఆర్డిఓ సైంటిస్టులు ఈ వైరస్ వ్యాక్సిన్ని కనిపెడతారు. ఈ విషయం తెలుసుకున్న అజిత్ తన బలగంతో డిఆర్డిఓ పైన దాడికి దిగుతాడు. అందరినీ చంపేగా వ్యాక్సిన్తో యంగ్ సైంటిస్ట్ జనని అనే అమ్మాయి బయటపడుతుంది. శత్రువులు ఆమె వెంటపడగా రుద్ర, సికిందర, అఘోర ఆమెను రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు. అసలు జననికి రుద్ర, సికిందర, అఘోర ఏమవుతాడు? శత్రువుల్ని ఎదిరించిన అఘోర సనాతన హైందవ ధర్మ గొప్పతనాన్ని ఎలా చాటి చెప్పారు? అనంతరం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణకు సంబంధం ఏంటి? ఈ విషయాలు తెలియాలంటే ఈ మూవీ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక లేటెస్ట్గా బాలకృష్ణ, బోయపాటి సీను కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి గుడిలో పూజలు చేసే వరకు విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా సక్సెస్ కోసం లాంగ్ రన్లో కలెక్షన్లు స్టడీగా ఉండడం కోసం బాలయ్య అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకవైపు సినిమా రన్ అవుతున్న ప్రమోషన్స్ ఆపకూడదనే ఉద్దేశంతో ఈ టూర్లు ప్లాన్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతోంది. ఇక అక్కడ బాలయ్యను చూసి జనాలు ఎగబడ్డారు. మన తెలుగు వాళ్ళే కాదు, నార్త్ ఆడియన్స్ కూడా ఆయన్ని గుర్తుపట్టి సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. మామూలుగా బాలయ్య అంటే సీరియస్గా ఉంటారనే టాక్ ఉంది, కానీ అక్కడ మాత్రం చాలా కూల్గా కనిపించారు. ఫ్యాన్స్ అడిగిన వెంటనే చిరునవ్వులతో సెల్ఫీలు ఇచ్చారు. షేక్ హ్యాండ్స్ ఇస్తూ అందరినీ పలకరించారు. ఆ వీడియోలు చూస్తుంటే బాలయ్య సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే. నిజానికి సినిమాకు వస్తున్న మిక్స్డ్ టాక్ వల్ల నార్త్లో కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే హిందీ బెల్ట్లో సినిమాను ఇంకాస్త జనాల్లోకి తీసుకెళ్లడానికి ఈ వారణాసి టూర్ పెట్టుకున్నారు. అఖండ 1 హిందీలో బాగా ఆడింది కాబట్టి దీన్ని కూడా అక్కడ నిలబెట్టాలని చూస్తున్నారు. పబ్లిక్లో తిరగడం, అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సినిమాకు మళ్ళీ బజ్ క్రియేట్ అవుతుందని మేకర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా భారీ విజువల్ వండర్ అవతార్ 3 రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా ఇంపాక్ట్ గట్టిగానే ఉంది. అది భారీ కాంపిటీషన్ను తట్టుకొని అఖండ 2 థియేటర్లో రన్ అవ్వాలంటే ఇలాంటి స్ట్రాంగ్ ప్రమోషన్స్ తప్పనిసరి. అవతార్ క్రేజ్ ముందు మన సినిమా సైడ్ అయిపోకూడదని బాలయ్య, బోయపాటి స్వయంగా రంగంలోకి దిగారు. వారణాసి సెంటిమెంట్తో గట్టెక్కాలని చూస్తున్నారు. బాలయ్య తన కెరీర్లో ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో ఇంత కేర్ తీసుకోలేదు. రిలీజ్కి ముందు ముంబై వెళ్ళడం, ఇప్పుడు రిలీజ్ తర్వాత వారణాసి వెళ్ళడం, ఇలా సినిమా కోసం తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు బాలయ్య. మరి ఈ వారణాసి యాత్ర, ఈ ప్రమోషన్ స్ట్రాటజీ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి.
అలాగే అఖండ 3 గురించి బోయపాటి మాట్లాడుతూ అవెంజర్ స్థాయిలో స్కోప్ ఉన్న సినిమా ఇది. నిజానికి అవెంజర్స్ అనేవి రచయితలు పుట్టించిన సూపర్ హీరోలు. కానీ మనకు అలాంటి సూపర్ హీరోలు నిజంగానే ఉన్నారు. అధర్వణ వేదం నుంచే ఆయుధాలు పట్టిన జాతి మనది. కురుక్షేత్రంలోనే మన ఊహకందని ఎన్నో రకాల ఆయుధాలు వాడారు. దాంట్లో నుంచి ఎన్ని కథలైనా ఎంతమంది సూపర్ హీరోలైనా మనం తీసుకోవచ్చు. కానీ మనకు ఉండాల్సింది సంకల్పం, ఓపిక మాత్రమే. ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంటనే సీక్వెల్స్ తీస్తే బోర్ కొట్టేస్తుంది. అందుకే 2-3 సినిమాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తాను. అఖండ 2లో క్లైమాక్స్లో శంభాల తలుపులు తెరుచుకోవడాన్ని చూపించాము. అక్కడి నుంచి అఖండ 3 మొదలవుతుంది అంటూ తెలిపారు బోయపాటి సీను. మొత్తానికైతే అఖండ 3 పైన క్లారిటీ ఇస్తూ అసలు ఎక్కడి నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అనే విషయం పైన క్లారిటీ ఇచ్చారు. బోయపాటి సీను తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ, నాకు ప్రతి జోనర్లో సినిమా చేయాలనుంది. ఏదైనా అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న తర్వాతే ప్రకటిస్తాను. నా తదుపరి ప్రాజెక్ట్ వివరాలను మరో 10 రోజుల్లో తెలియజేస్తాను అంటూ తెలిపారు.